గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఉప్పన దర్శకుడు బుచ్చిబాబు సన ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. దీంతో ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు, నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రామ్ చరణ్ బర్త్డే కానుకగా 2026 మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రామ్ చరణ్ గత చిత్రం గేమ్ చేంజర్ ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నచ్చింది. ఆ విషయంలో మెగా ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఎలాగైనా హ్యాపీ చేయాలని ఫిక్స్ అయ్యాడు రామ్ చరణ్. అందుకోసం చాలా కష్టపడుతున్నాడు. చాలా రిస్క్ షాట్స్ కూడా తీస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో ఎత్తైన లోయ చివరిలో నిల్చొని చెట్టుపై కాలు పెట్టి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు చరణ్. వీడియోలో చూసిన ఆ లోయ చాలా లోతుగా ఉంది. కొంచెం స్లిప్ అయినా ప్రమాదమే. ఆ వీడియో చూసిన మెగా ఫ్యాన్స్, నెటిజన్స్ సైతం అవాక్కయ్యారు. ఒక్క పాట కోసం అంత రిస్క్ అవసరమా చరణ్ అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తాజాగా ఇదే సాంగ్ కి సంబంధించి మరో వీడియో నెట్టింట దర్శనమిచ్చింది. ఈ వీడియోలో కూడా ఒక లోయ నుంచి పైకి ఎక్కుతూ కనిపించాడు రామ్ చరణ్. ఇక దర్శకుడు బుచ్చిబాబు తాను ఎక్కడానికి ఇద్దరి సహాయం తీసుకుంటే మరి చరణ్ మాత్రం ఒక్కడే పైకి ఎక్కుతూ కనిపించాడు. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు పెద్ద సినిమా కోసం రామ్ చరణ్ ఎంతలా కష్టపడుతున్నాడు అని. ఈ రెండు వీడియోలు చూశాక ఆడియన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. ఖచ్చితంగా పెద్ద సినిమాతో స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇస్తాడని. గతంలో ఎన్నడూ లేని విధంగా రామ్ చరణ్ కూడా పెద్ద సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఒక ఈవెంట్లో ఆయన పెద్ద సినిమా గురించి మాట్లాడుతూ, నేనెప్పుడూ ఇలా చెప్పలేదు, కానీ పెద్ద గురించి చెప్తున్నా, సూపర్ ఉంటుంది సినిమా సూపర్ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ చెప్పిన ఈ మాట మెగా ఫ్యాన్స్ లో ఆనందాన్ని నింపింది. ఇక ఈ సినిమా నుంచి త్వరలోనే ఒక లవ్ సాంగ్ విడుదల కాబోతుందని దర్శకుడు బుచ్చిబాబు చెప్పాడు. దానికి సంబంధించిన అప్డేట్ కూడా త్వరలోనే రానుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.